హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము వేటకు వచ్చాం. ఇది ఎలాంటి వేట అంటే గాలంతో చేపలు పట్టే వేట ఫ్రెండ్స్. గాలానికి వెర్ర పెట్టేసి చెరువుల్లో మీరు కాస్తారు కదా, అలాగే ఇక్కడ సముద్రంలో మనం కాయాలి. ఇక్కడ వెర్ర కోసం ఏంటంటే రొయ్యలు పట్టుకుంటాం మేము. చిన్న చిన్న రొయ్యలు ఉంటాయి కదా, వాటిలో శంకు రొయ్యలు అంటారు. ఆ శంకు రొయ్యలు మేము పట్టుకుంటాం. ఆ శంకు రొయ్యల కోసం అయితే మేము సముద్రంలో నెట్ట వాళ్ళు అయితే వేయాలి. ఫస్ట్ నెట్ట వాళ్ళు వేసిన తర్వాత ఆ నెట్టలకు వచ్చే రొయ్యలతో మేము ఆ వేట అనేది కొనసాగిస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న బోట్లన్నీ ప్రత్యేకంగా రొయ్యల కోసం అయితే వచ్చారు. మన బోటు అలా కాదు ఫ్రెండ్స్. మన బోట్ ఏంటంటే రొయ్యలు 20-30 కేజీలు వస్తేనే ఈడుస్తారు, లేదంటే వేరే ఏదైనా రాళ్ళు కాయడానికి వెళ్ళిపోతారు. రాళ్ళు కింద చేపలు ఉంటాయి కదా, ఆ చేపల కోసం అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. నెట్టలు అయితే పూర్తిగా లాగడం అయిపోయింది. మనకు వచ్చిన శంకరయ్యలు ఎర్రకైతే సరిపోద్ది. ఎర్రకు సరిపోగా కొంచెం డోర్లో కూడా వేసుకున్నాం మేము. డోర్లో వేసుకుని మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మేము చేయాల్సిన పని ఏంటంటే ఈ రొయ్యల్ని కరెక్ట్గా గ్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రొయ్యలు మాత్రమే తీసి మిగతా చేపలన్నిటిలో కూడా పారేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, అక్కడ నవిలిపోతులు, సావాళ్ళు, ఓలుగర్సలు, కార్లు మిక్సింగ్, ఇవన్నీ నేల పురుగులు ఇవన్నీ కూడా వస్తాయి ఫ్రెండ్స్. సముద్రంలోనున్న చేపలన్నిటిలో కూడా వల ఈడ్చుకొని వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఏంటంటే మనకు విలువైనది, మనకు కావాల్సింది ఆ రొయ్యలు మాత్రమే కావాలి. ఈ శంకరయ్యలు ప్రాణాలతో కాపాడుకోవడానికి మేమైతే మా డోర్లో వేసుకుంటాం. ఒక డోర్ అయితే ఎర్రల కోసమే సపరేట్గా ఉంటుంది. ఈ డోర్లోనే మేము రొయ్యలు వేసుకునేది. ఈ రొయ్యలు ప్రాణంతోనైతే బతికించుకుంటున్నాం మేము. ఆ ప్రాణంతో బతికుండాలంటే దాంట్లో ఉన్న బురద, చెత్త, చెదారం మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉండాలి. మాయ అయితే అదే పని చేస్తున్నాడు. మేమేంటంటే బ్రతికించుకోవడం కోసం అయితే కొన్ని రొయ్యలు అయితే అందులో వేసుకున్నాం. ఇంకా ఈ రొయ్యలు అయితే గ్రేడింగ్ చేసుకొని మేము పక్కన పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇదే చూడండి, వీటిల్లో శంకరయ్యలు అంటాం మేము. చూడండి ఎలా ఉన్నాయో. మీరు ఎప్పుడైనా తిన్నారా? ఈ శంకరయ్యలే తొక్కవలుచుకొని కర్రీ పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. రొయ్యలు మాకు ఎక్కువగా రాలేదు ఫ్రెండ్స్. మిగతా బోట్లు ఈడుస్తున్నారు కదా, వాళ్ళైతే నెట్టోలు వేశారు. వీళ్ళకి ఏమైనా వస్తే మేము కూడా వలేద్దామని చూస్తున్నాం. రొయ్యలు ఏ టైంలో ఎలా ఉంటాయి ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి అయితే 100 కేజీల వరకు, 150 కేజీల వరకు కూడా వెళ్తాయి చేపలు. అందుకే గంట సేపు మేము వెయిటింగ్ చేస్తున్నాం. ఇక్కడ మా బోట్ మిషన్ అయితే ఆపేసి గంట సేపు ఎక్కడే ఉంటాం. ఇక్కడ ఉండేక మాకు ఎవరైనా వలెత్తుకునేటట్టుగా కనిపిస్తే బోట్ ఇంజిన్ స్టార్ట్ చేసుకొని మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మాకు దగ్గరలో ఉండే బోట్లో ఎవరైనా వల్ల అయితే వాళ్ళ దగ్గర ఉండి చూస్తేనే మాకు క్లారిటీ వస్తుంది. మళ్ళీ వల వేయాలా వద్దా అనేసి, లేదంటే టైం వేస్ట్ అయిపోద్ది, ఆయిల్ కూడా వేస్ట్ అయిపోద్ది. అందుకని మాకు దగ్గరగా ఉన్న బోట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆ బోట్ వల్ల అయితే వల్ల అవుతున్నారు, కానీ చేపలు అయితే ఏం లేవు. ఆ రొయ్యలు అస్సలు పూర్తిగా ఏం లేవు. రొయ్యలు మేము దగ్గరికి వెళ్ళి కన్ఫర్మేషన్ చేసుకుంటాం. వాళ్ళు కూడా అడుగుతుంటాం రొయ్యలు ఏమైనా వచ్చాయా లేవనేసి. మా చుట్టుపక్కల ఉన్న బోట్లకి మేము కాల్ చేస్తే రొయ్యలు ఏం లేవు, మాకు కూడా 1-2 కేజీలు వస్తున్నాయని అన్నారు. 1-2 కేజీల రొయ్యలు అయితే మనకు సరిపోవు. ఎలా అయినా సరే 20-30 కేజీలు వస్తేనే వలయాలనిపిస్తుంది, లేకపోతే టైం వేస్ట్ అయిపోద్ది. మేమైతే వేరే ఫిషింగ్కి అయితే వెళ్ళిపోతున్నాం. మా మిషన్ ఫుల్గా హీట్ ఎక్కిపోయింది అనేసి మేమైతే తెరచాప వేసాం. తెరచాప అంటారు దీన్ని, మేము దుప్పడు అంటాం దీన్ని. ఇదేంటంటే గాలి వచ్చే ఫోర్స్కి ముందుకైతే మన పొడవనైతే ముందుకు తోస్తుంది. ఇది ఇంజిన్ కూడా చాలాసేపు అయితే వర్క్ చేసింది, దీనికి కూడా రెస్ట్ అవ్వాలి. అందుకనే స్లోలో వెళ్ళి మేము దుప్పడైతే వేసాము. దీంతో మన బోట్ అయితే చాలా ఫాస్ట్ అయితే నడుస్తుంది. ఎప్పలు తీసాడు. మా పెద్దనాన్నకి చేప లాగింది ఫ్రెండ్స్. మేమేంటంటే చిన్న చేప లాగింది. ఆ చేపని ఏదో కొంచెం పెద్ద చేపలాగా కిందకి మీదకి ఊపుతూ తీసాడు. అందుకనే మేము ఎప్పలు తీసాడు అనేసి కామెడీగా అయితే నవ్వుతున్నాం. మన బోటు కింద ఇప్పుడైతే రాయి ఉంది. ఆ రాయికి అయితే అన్నయ్య గాలం తగిలిస్తాడు. అంటే గాలం అయితే రాయికి చిక్కుకుపోయింది, తగిలిసుకొని ఉండిపోయింది. అదైతే మనకు పైకి రాకంటుంది అన్నయ్యకి. కిందకి మీదకి అయితే ఊపుతున్నాడు. చూడండి, అదిగో ఇప్పుడైతే పైకి వచ్చింది, లాగేసుకుంటున్నాడు. మాయ అయితే ఇప్పుడే గాలం వేసి గాలంతో చేప అయితే తీసాడు. ఇది సముద్రం లోతులో ఒక మేమున్న ప్లేస్లోనైతే 15 మీటర్లు ఫ్రెండ్స్. 15 మీటర్ల లోతులో నుంచి అయితే మాయ అయితే చేప తీసాడు. అది 15 మీటర్లలో రాళ్ళ కింద ఉంటుంది. అది చూడండి, దీన్నే ఎప్పలని అంటాము. ఎప్పలు
పేరైతే బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ చేపకు మంచి వాల్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చేప ఏంటంటే ఎక్స్పోర్ట్ అయ్యే చేప, ఇది విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుద్ది. మన సైడ్ అయితే ఎవరు కూడా దీన్ని తినరు, ఎందుకంటే ఎక్కువ రేట్ ఉంటుంది. మన వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న చేపలు అయితే తింటారు. ఇలాంటివి పెద్ద పెద్ద చేపలు, ఎక్కువ రేట్ ఉంటే చేపలు కొనుక్కొని తినడానికి ఇష్టపడరు. ఇది మంచిగా మెడిసిన్ వెళ్ళే చేప ఫ్రెండ్స్. ఇది మన పెద్దనాన్నకు కూడా చేప అయితే లాగింది, సేమ్ ఆ చేపే లాగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉండే రాయి కూడా అలాంటి రాయి. ఒక రాయి పైన ఒకలాంటి చేపలు మాత్రమే తిరుగుతాయి. అంటే కింద మీద అనేసి, మీద తిరిగే చేపలు ఒకలా ఉంటాయి, కింద ఉండే చేపలు ఇంకొకలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవేంటంటే కింద రాళ్ళ ఎరకల్లో ఉండే చేపలు ఫ్రెండ్స్. ఇవి గాలానికి రేయి కొడతాం కదా, రెయ్యను మొత్తం బతుకుంటుండగానే మింగేస్తాయి. ఇది వేరే రేయికి అయితే లాగదు ఫ్రెండ్స్. ఇది ఒక బ్రతుకున్న రేయికి మాత్రమే లాగుతుంది. ఇది మంచి ఫుడ్ మాత్రమే తింటుంది. ఇది వేరే ఏ చేప కూడా తినదు. ఒక రొయ్య మాత్రమే, అది సింక్ రొయ్య మాత్రమే తింటుంది. ఇది ప్రాణంతో ఉంటేనే తింటుంది, చనిపోయినా సరే తినదు. మనం చనిపోయి దాన్ని పక్కన పెట్టినా తినదు. అదే బ్రతికుండి దాన్ని పక్కనే పడేస్తే వెంటనే వచ్చి మింగేస్తుంది ఫ్రెండ్స్. చూడు పెద్దనంతవాడు ఎలా చిక్కుపడిపోయిందో. నేను ఆల్రెడీ చెప్పాను కదా కిందన ఉంటే చేపలు అనేసి. కింద అంటే 15 మీటర్ల వరకు ఈ తాడునైతే వదలాలి. ఆ తాడునంతా కూడా ఒకే ప్లేస్లో లాగడం వల్ల ఇలాంటి చిన్న చిన్న చిక్కులు పడుతుంటాయి. అవి మళ్ళీ ఆచేసుకొని మళ్ళీ తన పని తను చేసుకుంటాడు. సముద్రంలో గాలం చేపలు కాయాలంటే ఫ్రెండ్స్ చాలా ఓపిక ఉండాలి. ఏంటంటే ఒక రాయి పైన ఒక ప్లేస్లోని మనం లంగర్ వేసి వెయిట్ చేయాలి. అలాగా ఏదో ఒక టైంలో అయితే చేపలు లాగడం స్టార్ట్ అవుతాయి. చేపలు లాగాయంటే గంట అరగంట టైంలోనే చేపలు లాగుతాయి ఫ్రెండ్స్. అలా ప్రతిసారి లాగుతూనే ఉండవు, లాగితే గంట అరగంట. అందుకనే ఇక్కడ ఓపికతో మాత్రమే ఉండాలి. ఓపిక ఉంటే ఎప్పుడైనా ఆ చేప రావచ్చు. ఇంకా ఇవైతే చిన్న చిన్న చేపలు ఫ్రెండ్స్. ఇంకా పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, బొంతులు అంటారు. ఆ బొంతి చేప కోసం అయితే చాలాసేపు వెయిట్ చేయాలి. ఆ బతుకున్న ఎర్రని తీసుకెళ్ళి కరెక్ట్గా ఆ జీపీఎస్ వేసేవాడు కరెక్ట్గా బొంతి దగ్గరే పెట్టాలి. అప్పుడు మాత్రమే ఆ బొంతు లాగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? పిల్లదైపోయినట్టుగా అయితే మేము ఉన్న డిస్టెన్స్ అయితే పెద్ద డిస్టెన్స్ ఏమి వెళ్ళిపోలేదు ఫ్రెండ్స్. కొంచెం దగ్గరలోనే ఉన్నాము. మీకైతే ల్యాండ్ కనిపిస్తుంది కదా, ఆకాశం అయితే ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి. మొత్తం స్కై మొత్తం క్లౌడ్సే. లంగా రేస్ అయితే మనం ఎక్కడ ఉన్నాం, ఇదిగో కొండలు. మనకు ఊరికి దగ్గరలోనే ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ దగ్గర ఉండే రాళ్ళని జీపీఎస్ సాయంతో అయితే మేము వేస్తాం. ఇక్కడ దగ్గరలోనే పెద్ద లాంగ్ వెళ్ళకుండానే ఇక్కడ చేపలు చంపుకోవడానికి అవుతుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్రెండ్స్. నేనేంటంటే రాళ్ళు వేస్తామంటున్నాం కదా, వీళ్ళంటే సముద్రంలో రాళ్ళు వేస్తారా అని అనుకోకండి. రాళ్ళు వేయడం ఏంటంటే జీపీఎస్ నావిగేషన్ సాయంతో ఒక రాయి ఉండే ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కరెక్ట్గా రాయి పైన ఉండడమే రాయి వేయడం అంటాం. మేమేం సముద్రంలోకి రాళ్ళు పట్టుకొని వెళ్ళి సముద్రంలోకి వేయం. జీపీఎస్ సాయంతో మేము రాయేస్తాం. రాయేసి సముద్రం పైన అంటే బోట్ ఇటు అటు కదలకుండా ఒక లంగర్ అయితే వేసుకుంటాం. అటు ఇటు వెళ్ళకుండా సముద్రం తాకిడికి వెనక్కి సైడ్కి వెళ్ళకుండా మేమైతే లంగర్ వేసుకుంటాం. బోట్ స్థిరంగా ఉంటేనే చేపలు లాగుతాయి. ఇదిగో అన్నీ చేప చేస్తున్నాడు చూడండి. ఈ ఎప్పల చేపలు లాగడం స్టార్ట్ అయ్యాయంటే గంట అరగంట లాక్కొనే ఉంటాయి. ఇవేంటంటే ఒకసారి కానీ తప్పిపోయాయనుకో, అంటే గ్యాలను చిక్కుకొని ఆ చేప కానీ తప్పించుకొని వెళ్ళిపోతే మరలా అది లాగడమే అసలు ఉండదు. ఆ చేప మళ్ళీ గ్యాలం దగ్గర రాదు ఫ్రెండ్స్. ఏంటో ఆ చేపకు అలా ఉంటుంది. మరి ఈ చేపలు అయితే లాగినప్పుడే మనం ఎంతైనా లాగాలి. అది లాగడం మానేస్తే మన వల్ల అవ్వదు. కిందనైతే చేపలు ఉంటాయి కానీ మన వల్ల అయితే అవ్వదు, లాగలేము. ఇవైతే మనకి ఈరోజు అయితే పెద్ద ఫిషింగ్ కావాలి ఫ్రెండ్స్. ఇంకా ఇంటికి వెళ్ళిపోయే సమయం వచ్చింది. ఇంతవరకు వీడియో చూసిన అందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.